హ్మ్. రెండో సమస్య ఏంటి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ ఎగదోస్తా ఉందా, ముందుకొస్తా ఉందా చర్చ నడుస్తా ఉంది. హ్మ్. ఆ కొంతమంది అయితే ఒక దశకి ఈయన సిండే లాగా సిండే పాత్రను పోషిస్తాడేమో భవిష్యత్తులో అని అంతవరకు వచ్చేస్తున్నారు. అట్లాంటి పరిస్థితి ఉండదు గానీ, బట్ పవన్ కళ్యాణ్ గారు ఈ ఇండిపెండెంట్‌గా వ్యవహరించడంలో బీజేపీ వాళ్ళు తను చేయాల్సిన పని ఆయనతో చేయిస్తున్నారు అవును. అనే ఒక చర్చ అయితే రాజకీయాల్లో బలంగా ఉంది. దానికి హ్మ్. కారణం ఏంటంటే ఎన్నికల్లో కూడా చూడండి, బీజేపీ వాళ్ళు పొత్తుకు రాలా. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయినాడు. హ్మ్. పొత్తు పెట్టుకునేసాడు. ఆ హ్మ్. తర్వాత బీజేపీతోనే ఉండి తీరాల్సిందే అని కండిషన్ పెట్టినాడు. ఇంకా ఆయన నేను బీజేపీ రాకపోతే నేను రానన్నట్టు ఉంది ఆయన వ్యవహారం. దాంతో ఇంకా బీజేపీ చుట్టూ ఈళ్ళు తిరిగారు ఢిల్లీ అంతా. బీజేపీ 1% కూడా ఓట్లు లేని పార్టీ 40% ఓట్లున్న తెలుగుదేశం పార్టీ ఈళ్ళు పరిగెత్తారు ఆడికి. మీరు అవును. మాతో పొత్తు పెట్టుకోండి స్వామి అని. హ్మ్. ఇది పెద్ద సమస్య కదా! అలా వద్దనుకున్నామా ఈయన పవర్‌ఫుల్ ఫోర్స్‌గా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని దూరం చేసుకోవాల్సొస్తుంది. పవన్ ఓకే. కళ్యాణ్ గారు కష్టాల్లో మనతో వచ్చినప్పుడు ఆయన దూరం చేసుకుంటే ఒక సామాజిక వర్గం కావచ్చు, ఒక ఫోర్స్ మనకు దూరం అయితే మళ్ళీ జగన్ గెలిచిపోతాడేమో భయం. హ్మ్. దాంతో పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ ఇచ్చి బీజేపీని తగిలిచ్చారు హ్మ్. అనే ఒక చర్చ ఉంది. హ్మ్. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రతి యాక్టివిటీ బీజేపీ వాళ్ళు నడిపిస్తున్నారా అనే మెసేజ్ అయితే రాజకీయాల్లో చర్చనీయాంశం ఉంది. ఆయనకి టాప్ ప్రయారిటీ ఇస్తున్నారో లేదో తెలీదు గానీ మహారాష్ట్ర ఎన్నికల్లో ఆడిగిడి తిప్పడం వల్ల హ్మ్. దానికి రుజువు అవుతోంది. యెస్, ఆయనకేదో మంచి ప్రయారిటీ ఉంది బీజేపీలో అని. అవును. కాబట్టి మహారాష్ట్ర పరిణామాలు అట్లే ఆంధ్రప్రదేశ్ జరగదు. ఎందుకంటే మహారాష్ట్ర వితిన్ ద పార్టీ వచ్చింది. హ్మ్. శివసేనలో షిండే గారు బయటికి రావడం వల్ల జరిగింది. హ్మ్. కానీ తెలుగుదేశం పార్టీలో ఎవరు అంత మొనగాళ్ళు లేరు. అది అయ్యే పని అవును. కాదు. బయటకొచ్చి అంత అది క్లాష్ చేసే జరగదు. ఉంటది. హ్మ్. కానీ ఒక చిన్న అనుమానం బీజేపీలో ఏమైనా చేయగలరు కదా! అనే ఒక అనుమానం అవుతుంది. కాబట్టి ఆ పవన్ కళ్యాణ్ గారు అట్లాంటి మహారాష్ట్ర అనుభవాలు ఇవన్నీ చూసిన తర్వాత ఏమన్నా మన మీద ప్రయోగిస్తున్నారా అనే ఆందోళన కింద కార్యకర్తల్లో ఉంది. హ్మ్. వాళ్ళ బ్రదర్‌కి సంబంధించి ముందే ఎప్పుడు చంద్రబాబు గారి స్వభావం అది కాదు. హ్మ్. ఆన్ స్టేట్మెంట్ నాగబాబు గారి మంత్రివర్గంలో తీసుకుంటున్నాం అని చెప్పడం. అవును. చంద్రబాబు గారు పక్కనే కూర్చొని దబాయించడం కలెక్టర్లని. హ్మ్. ఇవన్నీ చూసినప్పుడు సహజంగా మాకు ఒక ఏకపక్ష నాయకుడుగా ఉన్న చోట ఇంకొక పార్టీని వాళ్ళ పార్టీలో లోకేష్ దబాయిస్తే యెస్ మా యువ నాయకుడు అనుకుంటారు. అహా! ఇక్కడ కానీ పాయింట్ పవన్ ఇక్కడ కళ్యాణ్ ఇప్పుడు ఇక్కడ అంత అగ్రెసివ్‌గా లోకేష్ గారు మాట్లాడట్లేదు, టీడీపీ మంత్రులు మాట్లాడట్లేదు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు. ఇక్కడ టార్గెటింగ్ మొత్తం రాజకీయం మొత్తం నడిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారే. జగన్‌ని తిట్టాలన్నా పవన్ కళ్యాణే తిడుతున్నాడు. లేదంటే గత ప్రభుత్వ పాలన తిట్టాలన్నా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు. అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి మాట్లాడినా కూడా పవన్ కళ్యాణే మాట్లాడుతున్నాడు. ఇంక ఇంత సబ్జెక్ట్ ఉండి ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఎందుకు పవన్ కళ్యాణే ఇంత దుందుడుకు రాజకీయం చేస్తున్నాడు అనేది కదా పాయింట్. అంటే పవన్ కళ్యాణ్ గారు మనం ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు తల్లికి వందనం స్వీకరించి ఇయ్యకపోవడం వల్ల హ్మ్. కొంత వ్యతిరేకత ఉంది ప్రజల్లో అని పవన్ కళ్యాణ్ వేస్తే అదొక పెద్ద ఇష్యూ అవుతుంది. హుహు. కానీ మీలాంటి జర్నలిస్టులు ఎవరన్నా ఆయన్ని పోయి నువ్వే కదా ఇవ్వాల్సిందే అనలేవు. మీ హ్మ్. కూటమి అంటావు, నేను ప్రయత్నిస్తున్నాను అంటాడు, ఆయన తప్పించుకుంటాడు. కానీ ఓకే. చంద్రబాబు గారు లోకేష్ ఆ మాట అంటే ఇయ్యాల్సింది మీరే కదా మళ్ళీ ఈ మాటలు ఎందుకు అంటారు. హ్మ్. తేడా ఉంది కదా. పవన్ హ్మ్. కళ్యాణ్ అనేంత సులభం కాదు. నోరు నీళ్ళు కూడా బలంగా ఉన్నాయి. ఆ మాట అనలేడు. హ్మ్. ఏదైనా ఉంటే సమర్థించుకోవడమే. తల్లికి వందనం ఈకపోవడం కూడా సమర్థించుకోవడమే. డబ్బులు లేవు కాబట్టి సమర్థించుకోగలరు. దీనికి అంత వాయిస్ ఉండదు. హ్మ్. ఇప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతల ఇష్యూ వచ్చినప్పుడు ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు అని మన పవన్ కళ్యాణ్ అన్నంత ఈజీగా వీళ్ళు అనగలరా? అంటే మీరే కదా రాజీనామా చేసుకోండి అంటారు. పవన్ కళ్యాణ్ అన్నాడు కాబట్టి ఆయనకి వేరే పార్టీ లెక్క. ఓకే. సొంత ఓకే. ఆ ఆ! వెసులుబాటు వీళ్ళకి లేదు. హ్మ్. అంటే అంటారు. సమర్థించుకోవాల్సిన వెసులుబాటు ఉంది తప్ప హ్మ్. క్రిటికల్‌గా మాట్లాడి ఈయన వేరే పార్టీ గదా! ఎంత లోపల పార్టీ మంత్రివర్గంలో ఉన్నా వేరే పార్టీ గదా! అప్పుడు హ్మ్. ఏం మెసేజ్ వెళ్తుంది? పవన్ కళ్యాణ్ ఏదో ట్రై చేస్తున్నాడు. ఉన్నాడు గానీ, ఆయన ఏదో ట్రై చేస్తున్నాడు ప్రజల కోసం అనే మెసేజ్ వెళ్తుంది. ఈళ్ళు ట్రై ఓకే. చేయడం కుదరదు. ఇంప్లిమెంట్ చేసేవారు. హ్మ్. కాబట్టి మాట్లాడలేకపోతున్నారు. అది హ్మ్. ఆ పార్టీకి అది కూడా అదనపు సమస్య. ఓకే. ఓకే.